డిఎస్సిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎస్జిటి పోస్టుల పరీక్షకు బీఈడీ అభ్యర్థుల అనుమతిపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. బీఈడీ అభ్యర్థుల్ని ఎస్జిటి పోస్టులకు అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ న్యాయస్థానానికి తెలిపారు. ఇటీవల ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. అయితే ఇందులో బీఈడీ అభ్యర్థులు కూడా ఎస్జిటి పోస్టులకు అర్హులేనని ప్రకటించడంతో న్యాయస్థానంలో పిల్ దాఖలైంది. ఎస్జిటి పోస్టులకు బీఈడీ అభ్యర్థుల్ని ఎలా అనుమతిస్తారంటూ కొందరు ఈ పిటిషన్ వేశారు. ఇది సుప్రీంకోర్టుకు వ్యతిరేకమని కోర్టు ముందుంచారు. దీనిపై మొదట మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇక ఎస్జిటి టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థుల్ని కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. బీఈడీ అభ్యర్థుల్ని అనుమతిస్తే 10 లక్షల మంది డిఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు ఎన్సిటిఈ నిబంధనలకు వ్యతిరేకంగా ఏపీ సర్కార్ వ్యవహరిస్తోందని వాదనలు వినిపించారు. దీంతో ఎస్జిటి పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థుల్ని అనుమతించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒకానొక దశలో నోటిఫికేషన్ ఆధారంగా ముందుకెళ్లొద్దని, అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేయవద్దని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే వివరాలు సమర్పించేందుకు ఏజీ సమయం కోరడంతో విచారణను ధర్మాసనం నేటికి వాయిదా వేసింది. ఈ మేరకు బుధవారం విచారణ జరిపి తాజాగా ఆదేశాలిచ్చింది.